అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారము ఈ 2024-25 సంవత్సరానికి గాను మనము ఈ చిట్ట చివరి నేషనల్ లోక్ అదాలత్ని, జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది. దానికి గాను 2 జిల్లా కోర్టు వాళ్ళు కూడా 14 బెంచెస్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా పరకాలలో, నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది. అందరూ కూడా పోలీస్ యంత్రాంగము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ ఆర్మీ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ, టిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, అన్ని చిట్ ఫండ్స్ సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మనము 3 సార్లు కూడా జాతీయ లోక్ అదాలత్లు కండక్ట్ చేశాము. వాటి ద్వారా మనము దాదాపు 6-7 కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది. మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి, భూ తగాదాల్లో కానివ్వండి, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాలుగా రాజీ పడదగ్గ అన్ని కేసుల్లో కూడా మనము సత్వర న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మీరు వస్తే ఈరోజు 10:30 నుంచి 5 గంటల వరకు కూడా, సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీ లాయర్ గారులని, అడ్వకేట్లని పిలుచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదుటి వారి ద్వారా మీకు ప్రతివాది ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు. ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు, ఇదే ఫైనలు. మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీపరచుకోవచ్చు కేసులు. అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నందుకు వలన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు, నీరు, ఆహారము, అదేవిధంగా వాడు కూర్చోవడానికి సీటింగు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. దానితో పాటు అందరూ న్యాయమూర్తులు, అందరూ పోలీస్ యంత్రాంగము అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా ముందుకు, అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించడం వల్ల న్యాయమూర్తులు అప్పటికప్పటికి మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు న్యాయపరమైన డిగ్రీ పొందే విధంగా కోర్టు ద్వారా, అది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ద్వారా పొందే విధంగా మీకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీన్ని ఘన విజయంగా చేయాలనేసి, ఘనంగా జరుపుకోవాలనేసి, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అలాగే హనుమకొండ మేడం గారు కూడా ఒకసారి ఈ విషయం గురించి మొత్తం కూడా చాలా వరకు దాదాపు ఒక 50,000 కేసులు మనము లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. అలా పరిష్కారం కాని వాటిని కూడా మనము రోజు కూడా లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. అంటే డైలీ లోక్ అదాలత్ కూడా ఉంటుంది. దానికి సపరేట్ గా ఒక ఆఫీసర్ ఉంటారు, 2 మెంబర్లు ఉంటారు. మీకు ఈ రోజనే కాదు, ప్రతిరోజు కూడా రాజీ పడదగ్గ ఏ కేసుల్లో అయినా కూడా రాజీ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం ఉంది. దానినే జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అంటారు. దాని ద్వారానే మనము ఒక న్యాయమూర్తిని 2 మెంబర్లను కూడా
వేసి ప్రతి నెల కూడా ఆ కేసుల్ని అటువంటి కేసులన్నిటిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎందుకు ప్రత్యేకంగా చేస్తాము అంటే ఎక్కువ మెంబర్స్ అంటే ప్రజలందరూ కూడా చాలా మంది వచ్చి ఒకేసారి అన్ని కేసులు అన్ని విభాగాల వారు అందుబాటులో ఉండే విధంగా చేసి, అంటే పోలీస్ వారు కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానివ్వండి, గవర్నమెంట్ ప్లేడర్లు కానివ్వండి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు అన్ని, అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంక్ మేనేజర్స్ కానివ్వండి, అలాగే స్టాండింగ్ కౌన్సిల్స్ ఆఫ్ మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ వాటికి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజు అందరూ మేనేజర్స్ అందరూ వాళ్ళ యొక్క హైయర్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ రోజు అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే విధంగా ఒకే ప్లేస్ లో, అంటే ఎవరి దగ్గరికి ఎవరు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కేసు ఉంది ఇది చెయ్యండి అని అడిగే అవకాశం అంటే వాళ్ళకి అటువంటి కష్టం కలిగించకుండా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ని ఈ రోజు కోర్టు ద్వారా మేమే అవకాశాన్ని కల్పించి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మీ సమస్యలను పరిష్కరించడం కోసం అనేసి ఈ జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రజలకు సమస్యలను సత్వర పరిష్కారమే సత్వర న్యాయము అన్నారు కదా సార్, చెప్పారు సమన్యాయం అని. ఆ సమన్యాయంలో అంటే కోర్టుకు పోయిన వాడు ఒకడు ఏడుస్తాడు, ఇంకొకడు గెలుస్తాడు, వాడు పండగ చేసుకుంటాడు. సో ఒకరికి న్యాయం మాత్రమే చేయగలము కోర్టు ద్వారా. అయితే ఇక్కడ అయితే మీరు ఇద్దరు కూడా రాజీ పడి మీ ఇష్టపూర్వకంగా ఎటువంటి వివాదాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా, సపోజ్ ఒక భూ తగాదా అనుకోండి, లేకపోతే ఒక కుటుంబంలో ఆస్తి తగాదాలు అనుకోండి, అవన్నింటినీ కూడా మనము హ్యాపీగా కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో, న్యాయమూర్తుల సమక్షంలో, అందరి సమక్షంలో వాటిని పరిష్కరించుకుంటాము. దాని మీద అప్పీల్ కూడా ఉండదు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఇరు కుటుంబాల మధ్య కూడా మిత్రత్వం ఏర్పడుతుంది. ఎటువంటి శత్రుత్వం కానీ, దాని తర్వాత గొడవలు కానీ, దానికి సంబంధించిన అంటే సీరియస్ అఫెన్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి. అటువంటి వాటినన్నింటినీ కూడా మనం ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా వాటినన్నింటినీ పోగొట్టి వాళ్ళలో మిత్రభావాన్ని, అలాగే మన యొక్క విలువలని, మన కుటుంబ విలువల్ని కాపాడుకునే అవకాశాన్ని మా జిల్లా న్యాయాధికార సంస్థ, అలాగే మన సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారము, హైకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారము మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని, దాంట్లో ప్రముఖ పాత్రగా జిల్లా కలెక్టర్ గా వారు కూడా అన్ని సినిమా థియేటర్లలో కానివ్వండి, పోలీసు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్ లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా ఈ రోజు జరిగే లోక్ అదాలత్ గురించి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడిన కేసులన్నీ కూడా క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, ప్రీ లిటిగేషన్ కేసులు అన్ని, ఇంకా ఇతర కూడా రాజీ పడగల కేసులన్నీ కూడా గుర్తించడం జరిగింది. వీటిలో 1101 కేసులు గుర్తించడం జరిగింది. ఈ పెండింగ్ కేసులలో అన్నింటిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిలో 793 కేసులు క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసు 94, మోటార్ వెహికల్ కేసులు 79, బ్యాంక్ రికవరీ కేసులు 15, వివాహ సంబంధిత కేసులు 52, అదర్ సివిల్ కేసెస్ 68, ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 3599, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 308. ఇంకా మిగతా పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ కేసు అయినా కూడా ఇక్కడ డిఎల్ఎస్సి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కేసు పరిష్కరించుకోవడానికి హన్మకొండ తరఫున 7 బెంచ్లు, హన్మకొండ ప్రిన్సెస్ లోని 7 బెంచ్లు ఏర్పాటు చేశాము. పరకాల్లో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేశాము. దీనికి గాను అందరూ కూడా కక్షిదారులు పెద్ద ఎత్తుగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మేడం గారు చెప్పినట్టు రాజీ మార్గమే రాజమార్గం అని, అది ఎందుకంటే లిటిగేషన్ మనము కంటెస్ట్ చేసి కోర్టులో చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియదు. అది మా చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు. అయితే రాజీ చేసుకుంటే మాత్రం మీకు 3 రకాల ఫెసిలిటీస్ కలుగుతాయి. ఏంటంటే తక్షణమే మీరు అనుకున్న విధంగా
ఇరు పక్షాలు కోరుకున్న విధంగా మీకు అవార్డు వస్తుంది. ఆ వెంటనే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రాజీ పడతామని నిర్ణయించుకుంటున్నారో ఆ వెంటనే మీకు అనుగుణంగా మీరు అనుకున్నట్టుగా అవార్డు పాస్ అవుతుంది. ఆ అవార్డు పైన అప్పీల్ కూడా ఉండదు. అది ఒకటి అప్పీల్ ఉండదు కాబట్టి అది ఫైనల్. మీ డబ్బు మీ సమయం ఆదా అవుతుంది. కోర్టు చుట్టూ తిరిగి ఆయాసపడే కన్నా తన కేసులని రాజీ పడితే మీకు లాభము, కోర్టులో పెండెన్సీ తగ్గుతుంది. మాకు కూడా కోర్టులో ఇంకా కంటెస్ట్ చేసే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఈజ్ ఫర్ ది ఫాస్ట్ ట్రాక్ డిస్పోజల్ అనేది మనము చేసేదానికి ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మేము పనిచేస్తున్నామో జ్యుడిషియరీకి ఫుల్ సహకారం ఇచ్చే దిశగా ఏవేవైతే మా సైడ్ నుంచి పెండెన్సీస్ ఏమైనా ఉంటే ఆ కోడ్ రిలేటెడ్గా టైం టు టైం మేడమ్స్ రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ పెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. ఆ పెండెన్సీస్ని మేము రెస్పాన్సెస్ ఎక్కడెక్కడ మేము కౌంటర్స్ ఫైల్ చేయాలి వాటన్నిటిని కూడా మేము టైం టు టైం చేస్తూ దీన్ని తొందరగా రిడ్రెస్ చేసేదానికి తోడ్పాటు చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ కోఆర్డినేషన్లో అయితే వర్క్ చేసేదానికి ఈ నేషనల్ లోక్ అదాలత్ ఒక కాన్సెప్ట్ లాగా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కోర్ట్ని ఇది తొందరగా రిడ్రెస్ చేసేదానికి అవుతుంది. సో దీని పరంగా జిల్లాలో అందరికీ కూడా ప్రజలకి కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్లో కూడా ఈ పర్టికులర్ డే ఇక్కడ లోక్ అదాలత్ ఉంటుంది అనేది అయితే మనం తెలియజేసాము. అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్పీడీ రిడ్రెసల్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.